తీవ్ర వాయుగుండం ప్రభావంతో వీస్తున్న గాలులకు విశాఖలో అనేక ప్రాంతాల్లో భారీ వృక్షాలు నేలకొరిగాయి. దీంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. విశాఖలో తాజా పరిస్థితి ఆదిత్య పవన్ అందిస్తారు. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతుంది. ఇది అర్ధరాత్రి ముఖ్యంగా గోపాల్పూర్ మరియు పారాదీప్ తీరాల మధ్య తీరం దాటే అవకాశం ఉందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే ఆ ప్రభావం ముఖ్యంగా ఉత్తర కోస్తా ప్రాంతంలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. విశాఖపట్నంలో 70 కిలోమీటర్ల వరకు ఉన్నటువంటి బలమైనటువంటి ఈదురుగాలులు విశాఖపట్నం నగర ప్రాంతంలో ఇప్పటికే వీచాయి. అయితే మరో 24 గంటల పాటు బలమైనటువంటి ఈదురుగాలు వీచే అవకాశం ఉంది. అలాగే ఉత్తర కోస్తాలోని ముఖ్యంగా 3 జిల్లాలు శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం ప్రాంతాలు, విజయనగరం కూడా ఈ 3 జిల్లాలు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఈ ప్రాంతంలో బలమైన ఎదురుగాలులతో పాటు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తారు. ప్రస్తుతం మనం చూడొచ్చు ఈ ప్రాంతంలో తీవ్ర వాయుగుండంగా ఉంది. ఈ ప్రాంతంలో ఇక్కడ మనం చూడొచ్చు డీప్ డిప్రెషన్ తీవ్ర వాయుగుండంగా ఈ ప్రాంతంలో ఉంది. సరిగ్గా ఇది శ్రీకాకుళం ప్రాంతం, ఇది దక్షిణ ఒరిస్సా ప్రాంతం. ఈ 2 ప్రాంతాలకి దగ్గరలో ఇక్కడ కేంద్రీకృతమై ఉంది. ఈ అర్ధరాత్రి గోపాల్పూర్ మరియు పారాదీప్ ఈ రెండింటి మధ్య మనం ఈ రేఖను పరిశీలించినట్లయితే చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఈ ప్రాంతంలో ఇది తీరం దాటే అవకాశం ఉంది. ఈ అర్ధరాత్రి తీరం దాటుతుంది. ప్రస్తుతం అయితే ఇక్కడ మనకి ఇక్కడ సూచి చూపిస్తున్నారు. ఇది 2వ తారీఖు 12 గంటలకి ఈ ప్రాంతంలో కేంద్రీకృతమైంది. తీవ్ర వాయుగుండమైంది. ఇక్కడ ఆ తీవ్ర వాయుగుండం దాన్ని చూపిస్తున్నారు. అలాగే ఈ ప్రాంతంలో ఇది తీరం దాటే అవకాశం ఉందని చాలా స్పష్టంగా మనకి ఈ రేఖ ద్వారా దీన్ని సైక్లోనిక్ ట్రాక్ అంటారు. లేదు ఏ వాయుగుండం కావచ్చు, తుఫాన్ కావచ్చు, అది ఎక్కడ తీరం దాటుతుందనే దాన్ని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తారు. అంచనాపరమైనటువంటిది ఈ పటం ద్వారా మనకు స్పష్టంగా తెలుస్తుంది. తీరం దాటే అవకాశం ఉంది. అయితే మనం చూడవచ్చు ఇక్కడ ఈ ప్రభావం ఇక్కడ ఒరిస్సాతో పాటు ఉత్తర కోస్తాలో ఉన్నటువంటి శ్రీకాకుళం జిల్లాలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ప్రభావం వల్ల గంటకి 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మనం ఇక్కడ చూడొచ్చు ఆ ప్రభావం ఎలా ఉంది, తీవ్ర వాయుగుండ ప్రభావం ఎలా ఉంటుందో రాగల 24 గంటల్లో మనకి ఈ జిల్లాలను చూస్తే అర్థమవుతుంది. మనం చూడొచ్చు ఇక్కడ 3 జిల్లాలకి రెడ్ అలర్ట్ జారీ చేశారు. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం ఈ 3 ప్రాంతాలు రెడ్ అలర్ట్ జారీ చేశారు. రెడ్ అలర్ట్ ఉండిందంటే ఆ ప్రాంతంలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉంటుంది. 20 సెంటీమీటర్ల వరకు కూడా వర్షం పడేటువంటి అవకాశం ఉంటుందనేటువంటి ఒక ఆదేశాలని జారీ చేశారు. అలాగే మనం చూడొచ్చు తర్వాత 3 ప్రాంతాలు ఉత్తర కోస్తాలోని తదుపరి అల్లూరు జిల్లా, అనకాపల్లి జిల్లా, విశాఖపట్నం ఈ 3 ప్రాంతాల్లో కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. సుమారుగా 12 నుంచి 20 సెంటీమీటర్ వర్షపాతం పడేటువంటి అవకాశం ఉంది. తదుపరి ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఏలూరు, ఈస్ట్ గోదావరి, కాకినాడ, కోనసీమ జిల్లా ఈ 4 జిల్లాలు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేశారు. 5 నుంచి 12 సెంటీమీటర్ వర్షపాతం పడే అవకాశం ఉంది. అయితే చాలా ప్రభావం కనిపిస్తుంది. ఎందుకంటే చాలా గాలులు ముఖ్యంగా తీరం వెంబడి ఈదురుగాలులు వస్తున్నాయి. ఆ ఈదురుగాలుల ప్రభావం వల్ల చాలా ఎక్కువగా ఈ ప్రాంతం అంతా కూడా ఇప్పటికీ ఈ ప్రాంతం అంతా కూడా బలమైన ఈదురుగాలు ఇస్తున్నాయి. విశాఖపట్నంలో కూడా 70 కిలోమీటర్ల వరకు ఈదురుగాలు వచ్చాయి. ఇక్కడ మనం పరిశీలించవచ్చు. చాలా స్పష్టంగా ఇక్కడ మనకి తెలుస్తుంది. ఇందులో ఈ నీలిరంగు ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా 20 సెంటీమీటర్ వర్షపాతం పడే ప్రాంతం. దక్షిణ ఒరిస్సా భూభాగంతో పాటు ఇక్కడ మనం పరిశీలించవచ్చు. ఉత్తర కోస్తా ప్రాంతాలు, ఉత్తర కోస్తాలో ఉన్నటువంటి 6 జిల్లాల ప్రాంతాలు సుమారుగా శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరు జిల్లా, విశాఖపట్నం, అనకాపల్లి ఈ 6 జిల్లాలకి కూడా 20 సెంటీమీటర్ వర్షపాతం పడేటువంటి అవకాశం ఉందని ఈ నీలి వృత్తంతో తెలియజేస్తున్నారు. తదుపరి ఈ ఎరుపు వృత్తం ఉన్న ప్రాంతం అంతా కూడా 10 నుంచి 20 సెంటీమీటర్ వర్షపాతం పడేటువంటి అవకాశం ఉందని ఒక అంచనాని అధికారులు ఇప్పటికే సిద్ధం చేశారు. ఈ ప్రాంతం మనం చూసుకున్నట్టయితే ఇక్కడ తెలంగాణ ప్రాంతం సంబంధించినటువంటి కొన్ని ప్రాంతాలు కూడా ఈ 10 సెంటీమీటర్ వర్షపాతం పడే అవకాశం ఉంది. ఒరిస్సా, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 4 రాష్ట్రాల మీద ఈ తీవ్ర వాయుగుండ ప్రభావం కనిపిస్తుంది. మొత్తం కనుక పరిధి చూసినట్టయితే మనం మిగతా ప్రాంతాలు కూడా చూడొచ్చు. బీహార్లో కనిపిస్తుంది, ఛత్తీస్గఢ్ కనిపిస్తుంది, అలాగే ఇటు తెలంగాణలో కూడా ఈ తీవ్ర వాయుగుండ ప్రభావం కనిపిస్తుంది. సాధారణంగా తీవ్ర వాయుగుండం తీరం దాటిన తర్వాత దాని ప్రభావం ఎక్కువ చూపిస్తుంది. ఎందువల్లంటే తీరం దాటిన తర్వాత కూడా మరో 24 గంటల పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే నైరుతి ఋతుపవనాలు చాలా చక్కగా ఉన్నాయి. ఆ ప్రభావం వల్లే ఇంచుమించు ఒక 45 రోజులు కనుక తీసుకున్నట్టయితే సుమారుగా 5 సార్లు అల్పపీడనం ఏర్పడింది. అందులో 2 వాయుగుండాలుగా మారాయి. ప్రస్తుతం అయితే తీవ్ర వాయుగుండంగా మారింది. ఈ ప్రభావం, ఈ తీవ్ర వాయుగుండం యొక్క ప్రభావం వల్ల మరో 3 రోజుల పాటు అటు ఒరిస్సా,
ఇటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు ఇతర ప్రాంతాలు ఛత్తీస్గఢ్లో కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి తీవ్ర వాయుగుండం ఒరిస్సాలో ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ఒరిస్సా నుంచి అక్కడ ప్రాంతంలో కురిసిన వర్షాల వల్ల ఉత్తర కోస్తా పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి నదులు ఉన్నాయి కాబట్టి ఆ నదుల్లోకి ఎక్కువగా వర్షం వచ్చి చేరేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే విశాఖపట్నం వాతావరణ శాఖ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి, విపత్తు నిర్వహణ శాఖకి, జిల్లా కలెక్టర్లకి కూడా సంబంధించినటువంటి సమాచారం ఇచ్చారు. ముఖ్యంగా ఉత్తర కోస్తాలో ఉన్నటువంటి 6 జిల్లాలలో 3 జిల్లాలకి రెడ్ అలర్ట్ జారీ చేశారు, 3 జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఈ తీవ్ర వాయుగుండ ప్రభావం మరో 24 గంటల పాటు కొనసాగుతుందని చెప్తున్నారు. ఇప్పటికే విశాఖపట్నంలో గడిచినటువంటి కొద్ది గంటల్లో కురిసినటువంటి వర్షం కావచ్చు, బలమైనటువంటి ఈదురుగాలుల వల్ల చాలా ప్రాంతాల్లో చెట్లు పడిపోయాయి. హాసిల్మెట్ట ప్రాంతం, ఆకాశవాణి పరిసర ప్రాంతం, పెదవాల్తేరు రోడ్డు ప్రాంతం, అక్కయ్యపాలెం ప్రాంతం, ఇటువంటి ప్రాంతాలలో చాలా భారీ వృక్షాలు పడిపోయాయి. అయితే మరో 24 గంటల పాటు ఈ గాలులు కొనసాగే అవకాశం ఉందని విశాఖపట్నం వాతావరణ కేంద్ర అధికారులు తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్ ఏ శ్రీనివాస్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.